ఇక్కడే దగ్గరగా ఈ వీధి చివరి వరకు వెళ్ళుంటుంది. వచ్చేస్తుందిలేండి. లేదు రాధా, తన చేతిలో ఫోన్ ఉండి తనతో మాట్లాడితే నేను కూడా ఇంతలా భయపడేవాణ్ణి కాదు. కానీ ఇప్పుడు ఫోన్ కూడా పనిచేయట్లేదు. ఇక్కడ దాకే వెళ్ళుంటే ఈ పాటికి వెనక్కొచ్చేది కదా. ఇంతవరకు రాలేదంటే నాకెందుకో చాలా కంగారుగా ఉంది. ఇక్కడే మనం ఇంకా ఎదురు చూడ్డంలో ప్రయోజనం లేదని నాకు అర్థమైంది. నేనే వెళ్ళి ఈ చుట్టూ వెతికొస్తాను. నేను వస్తాను, పదండి. వద్దు రాధా, నువ్వు ఇక్కడే ఉండు. నేను చూసి వచ్చేస్తాను. ఎంతో దూరం వెళ్ళుండదు, ఇక్కడే ఎక్కడ ఉంటుంది. నేను తీసుకొస్తాను. కాంతమ్మ, రాధని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. ఏంటమ్మా ఇది? నీ పేరు చెప్తున్నావు కానీ మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమంటే చెప్పలేకపోతున్నావు. పోనీ నువ్వు ఎక్కడున్నావు అడ్రస్ చెప్పమంటే అది కూడా తెలియదంటున్నావు. పరాయి ఊరు నుంచి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో జాగ్రత్తగా ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండాలని నాకు తెలుసు. నేనేమైనా కావాలని మర్చిపోయానా? మేమెక్కడ దిగామో తెలీదు అంటున్నాను. ఈ ఊరేమో నాకు కొత్త. మొదటిసారి వచ్చాను కదా, అవన్నీ ఎలా గుర్తుంటాయి? ఇది మరీ బాగుందమ్మా. గుర్తులేదన్నప్పుడు మీ వాళ్ళని సాయం తీసుకురావాలి. కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా తెలుసుకోవాలి కదా. ఒంటరి ఆడపిల్లవి, సిటీలో ఎలా ఉంటావమ్మా? ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుందండి? అన్నీ ఫోన్లోనే ఉంటాయి. నెంబర్ ఎక్కడ గుర్తుంటుంది? ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు అనుకున్నాను. అంతేకాని ఆ మాయిదారు సచ్చినోళ్ళు నా ఫోన్ తీసుకెళ్ళిపోతారని నేను ఎలా అనుకుంటాను? ఫోన్ నెంబర్ కూడా గుర్తులేదు. పోనీలేమ్మా, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఈరోజు మా ఇంటికి వచ్చి ఉండు. రేపు పొద్దున్నే మీ వాళ్ళ గురించి ఎతుకుదాం. లేదంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అవునమ్మా, పద మా ఇంటికి వెళ్దాం. నేనెక్కడికి రానండి. సిటీలో ఎవ్వరిని నమ్మకూడదని మా అమ్మ నాకు ముందే చెప్పింది. అయినా ఈ ఊరు మా ఊర్లాగా మంచిది కాదు. మా ఊళ్ళో మాకున్న పలుకుబడేంటో తెలుసా? మమ్మల్ని చూస్తే ఊరంతా భయపడుతుంది. కానీ ఇక్కడేమో అసలు అలా లేనే లేదు. అయినా నేనెక్కడికి రాను. ఏమ్మా, రాత్రంతా ఆడపిల్లవి రోడ్డు మీదే ఉంటావా? నేనెందుకుంటాను? నన్ను వెతుక్కుంటూ మా మావయ్య వస్తాడు. మా మావయ్య నన్ను తీసుకెళ్తాడు. అంతేకాని తెలియని వాళ్ళ ఇంటికి నేను రాను. మీరు వెళ్ళండి, నా ఏడుపు నేను ఏడుస్తాను. పోనీలే, పల్లెటూరు అమ్మాయి కదా అని జాలిపడ్డాం. నీ ఏడుపు నువ్వు ఏడుస్తానంటే అలాగే ఏడు. పదండి. పద. అసలు అన్నీ నాకు గుర్తుండాలి కదా. నేను ఈ దారులన్నీ ఎలా మర్చిపోయాను? సరే, ముందుటి వెళ్దాం. మావయ్య కనిపిస్తాడేమో చూద్దాం. మీరు లోపల కూర్చోండి అమ్మా. బాబుగారు వెళ్ళారుగా, అమ్మాయి గారిని తీసుకొస్తారు. లేదు, సత్య ఉత్తి అమాయకురాలు. తన మనసులో ఏది దాచుకోలేదు. ఉన్నవన్నీ మాట్లాడేస్తుంది. అలాంటి పిల్ల సిటీలోకి వచ్చింది. ఎప్పుడూ ఇంతకుముందు సిటీకి రాలేదని చెప్పింది. బయటికి వెళ్ళిన మనిషి చాలాసేపైనా రాలేదు. ఎక్కడ తప్పిపోయిందో ఏంటో. తను వచ్చే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది. భయ్యా, మీకిక్కడ ఎవరైనా అమ్మాయి కనిపించిందా? లేదు, చూడలేదండి. చిచి, ఏంటిది? ఎటు చూసినా అన్ని బిల్డింగ్లు ఒకేలాగా ఉన్నాయి. అన్ని దారులు ఒకేలా ఉన్నాయి. అదే మా ఊళ్ళో అయితే ఒక్కో వీధి ఒక్కోలా ఉంటుంది, ఇంకో వీధి ఇంకోలా ఉంటుంది, మరో వీధి మరోలా ఉంటుంది. కానీ ఈ సిటీలో ఏం చూసినా అన్నీ ఒక్కలాగే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? కార్తీక్, అశోక్ నగర్ నుంచి పోనీ.
అటైతే ట్రాఫిక్ ఉండదు. అలాగేనన్నా. ఏమండి, హా? ఈ ఏరియా పేరేంటి? అశోక్ నగర్ అండి. అవునా? మా గెస్ట్ హౌస్ ఎక్కడుంది? ఆ ఏరియా పేరేంటో చెప్పండి, నేను చెప్తాను. అది తెలిస్తే నేను ఇలా ఏడుపు మొహంతో ఎందుకు తిరుగుతాను? మీకు తెలియదని అర్థమైందిలేండి, వెళ్ళండి. నేను కూడా వెతకడానికి వెళ్తాను. ఈలోగా వాళ్ళు వస్తే నేను ఇటువైపు వెళ్ళానని చెప్పు. జాగ్రత్త అమ్మా. ఇలా రా. ఏంటి సార్? నీ పేరేంటి? సత్యభామ. ఇక్కడేం చేస్తున్నావు? ఎంతమందికి చెప్పాలి సార్? నేను దారి మర్చిపోయాను, అందుకే ఇక్కడ కూర్చున్నాను. నువ్వు అమాయకంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు అమాయకురాలవని నేను నమ్మేస్తాననుకుంటున్నావా? అసలే అశోక్ నగర్ ప్రాంతంలో దొంగలు తిరుగుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీలాగే మంచిగా నటిస్తూ సొమ్ములు ఎత్తుకెళ్తున్నారని చాలా కంప్లైంట్లు వచ్చాయి. నేను చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. ఒకసారి స్టేషన్కి పదా. ఏంటి సార్, నన్ను చూస్తే మీకు దొంగలా కనిపిస్తున్నానా? అసలు మా ఊళ్ళో మేమేంటో తెలుసా? మా కుటుంబం అంటే ఏంటో తెలుసా? మా ఊరు మొత్తానికి మా అమ్మమ్మే పెద్ద, ఆవిడ మాటే శాసనం. అలాంటి ఇంటి నుంచి వచ్చి నన్ను దొంగ అంటారా? మా మావయ్య వచ్చాడంటే మీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అసలే నేను అడ్రస్ తప్పిపోయి నేను భయపడుతుంటే మీరు నన్ను ఇంకా భయపెడతారేంటి? నటించిన నటన చాలు. దొంగలందరూ దొరికాక ఇలాగే నటిస్తారు. అమాయకంగా కనిపించి జనాన్ని ముంచేస్తారు. నీ తెలివితేటలు మా దగ్గర చూపించుకో. స్టేషన్కి తీసుకెళ్ళి మన స్టైల్లో 4 తగిలించామంటే మొత్తం నిజం బయటికి చెప్తుంది సార్. నేనేం నటించడం లేదు, చెప్పాను కదా. మా ఊరు పేరు కూడా చెప్తాను, కావాలంటే మా ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడు నేనేంటో మీకే తెలుస్తుంది. నువ్వేంటో నీ నటనే చెప్తుంది. మర్యాదగా జీపెక్కు. నేనేం దొంగని కాదు, చెప్తే అర్థం చేసుకోరేంటి? ఈ సిటీకి రాకుండా ఉన్న బాగుండేది. అనవసరంగా సిటీకి వచ్చాను, ఇలా బుక్ అయ్యాను. ఎక్కడున్నావు మావయ్య? కార్తీక్, ఒకసారి కారు పక్క కాపు. ఓకే అమ్మా. రామా. తీసుకెళ్ళమ్మా. రాను, రామా. వదలండి. ఎక్కవమ్మా. రమ్మంటుంటే. నేను దొంగని కాదు. రామా. చెప్తే వచ్చి జీపెక్కు. వినండి. నన్ను వదలండి. రామా. ఎస్ఐ గారు, ఏంటి, ఏం జరిగింది? ఏమ్మా? ఏమండి, మీరైనా చెప్పండి. వీళ్ళు నన్ను దొంగ అనుకుంటున్నారు. నేను దొంగని కాదని మీరైనా చెప్పండి. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. అమాయకురాల్ని పట్టుకొని దొంగ అని ఎలా ముద్ర వేస్తారు? సారీ సార్, ఈ మధ్య దొంగలు ఇలాగే నటిస్తున్నారు. అరే, ఈ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది లేడీస్ చేస్తున్నారని మాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఈ అమ్మాయిని ఏం అడిగినా కూడా పొంతన లేని సమాధానం చెప్తుంది. అందుకే డౌట్ వచ్చింది. లేదండి, తను చాలా అమాయకురాలు. పల్లెటూరు నుంచి వచ్చింది. సిటీకి చాలా కొత్త అమ్మాయి. పొద్దునే మాకు హాస్పిటల్లో కలిసింది. వాళ్ళు ఎవరో ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఇదిగో వీళ్ళు కూడా సిటీకి వచ్చారు. ఈ అమ్మాయి మాకు బాగా తెలుసు, మీరు వదిలేయండి. ఆవిడ చెప్పింది విన్నారు కదా. నేను దొంగను కాదంటే మీరు నమ్మలేదు కదా. ఈసారి మా ఊరు రండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. సరే పదమ్మా. అదిగో మా మావయ్య కూడా వచ్చేసాడు. మావయ్య. సత్య, ఎక్కడికి వెళ్ళావు సత్య?
చెప్పకుండా సిటీలోకి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చా? నువ్వు రాలేదని మేమెంత కంగారు పడుతున్నావో తెలుసా? తనేమి అనకండి, ఫోన్ పోయిందట, అడ్రస్ కూడా మర్చిపోయి దారి తప్పిపోయింది. మీ గురించి తను కంగారు పడుతోంది. మావయ్య, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఉదయం మనం వెళ్ళిన హాస్పిటల్కి కూడా వచ్చారు. పాపం వాళ్ళకి బాలేదంట. అందరూ ఎంత టెన్షన్ పడ్డారో. పొద్దున నాతో బాగా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇదిగో ఈ పోలీస్ నన్ను దొంగ అంటే వీళ్ళొచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. మా సత్య ఉత్త అమాయకురాలు. మా ఊరు తప్ప బయటి ప్రపంచం తనకు తెలియదు. ఇక్కడికొచ్చి సిటీ చూడ్డానికి బయటకొచ్చింది. తను మిస్ అయిందని నేను రాధ ఎంత టెన్షన్ పడుతున్నామో. తనని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదండి. తన అమాయకురాలన్న విషయం పొద్దున హాస్పిటల్లో మాట్లాడినప్పుడే అర్థమైంది. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అవును, మీ వాళ్ళెవరో గతం మర్చిపోయారని చెప్పి పొద్దున్న ఈ అమ్మాయి చెప్పింది. హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకొచ్చారు కదా, డాక్టర్లు ఏమన్నారు? ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారండి. మేం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ విచిత్రంగా తను మా మనిషే కాదన్నట్టు, ఏదో కొత్త మనిషి గురించి మేమిలా ప్రయత్నిస్తున్నాం అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం కావడం లేదు. బాధపడకండి. అయిన వాళ్లకు బాగోలేకపోయినా, ఇష్టమైన వాళ్ళు దూరమైనా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళ గురించి వెతకడంలోనూ, వాళ్ళ గురించి ఆలోచించడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది. తప్పకుండా మీ వాళ్ళకి బాగవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఉండడు. అవును, మీ వాళ్ళకి బాలేదన్నారు కదా, ఎలా ఉన్నారు? మాది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి బాబు. మాకు మా మనిషి దూరంగా ఉంటుంది. తన కూతురు ఎక్కడ ఉందో తెలియక నా స్నేహితుడు ఈరోజు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సమస్యలు వేరైనా కూడా పరిస్థితి మాత్రం మీది మాది ఒకటే అనిపిస్తుంది. మీరెంత బాధపడుతున్నారో మీ మాటల్లోనే అర్థమవుతుంది సార్. కానీ ఎవరైతే మీకు దూరమయ్యారనుకుంటున్నారో తప్పకుండా ఆ వ్యక్తి మీ దగ్గర అవుతారు. మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటారు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా బాగుంటారు. సరే, మేము బయలుదేరుతామండి. సరే, మేము బయలుదేరుతాం. ఉంటాం. జాగ్రత్తమ్మా. థ్యాంక్స్ అండి. నమస్తే. సరే, జాగ్రత్తమ్మా. సార్, సారీ సార్. సారీ మేడం. ఇట్స్ ఓకే. సత్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు నీకు బుద్ధుందా? ఇదేమైనా మన ఊరు అనుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వచ్చేయడానికి, ఒకవేళ తప్పిపోతే ఎవరైనా చూసి తీసుకురావడానికి. అది మన ఊరు. అక్కడ మనకి పలుకుపడుంది. నిన్ను చూసి అందరూ గుర్తుపడతారు. భువనేశ్వర్ అమ్మ మనవరాలని గౌరవంగా ఇంటికి తీసుకొస్తారు. కానీ ఇది పట్నం. ఇక్కడ మనం ఎవరమో ఎవరికీ తెలీదు. ఎలాంటి మనుషులుంటారో తెలీదు. అలాంటి చోట ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్తావా? కనీసం వెళ్ళేటప్పుడు మాకు చెప్పాలని కూడా తెలీదా? పెద్ద తెలిసిన దానిలా బయటికి వెళ్ళావు. సమయానికి నేను చూశాను కాబట్టి తిరిగి తీసుకురాగలిగాను. లేదంటే ఎంత ప్రమాదం జరిగుండేది. ఎందుకు మావయ్య నన్ను తిడతావు? నేనేం కావాలని బయటకు వెళ్ళలేదు. నువ్వు నన్ను సిటీలో తిప్పలేదు అని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. రేపు నీ పుట్టినరోజు కదా, అందుకే కేక్ తీసుకురావడానికి వెళ్ళాను. మనం ఊళ్ళో ఉంటే నీ బర్త్డే నీ అమ్మమ్మ పండుగ చేసినట్టు చేసేది. కానీ మనం ఇక్కడ ముగ్గురమే ఉన్నాం కదా. నేను పట్టించుకోకపోతే నీ పుట్టినరోజు గురించి ఇంకెవరు పట్టించుకుంటారు మావయ్య? అందుకే కేక్ కొందామని వెళ్ళాను. అలా వెళ్తూ ఉంటే బేకరీ ఎక్కడా కనిపించలేదు. ఒకరిని అడిగితే ఆ చివరికి వెళ్తే ఉంది అన్నారు. ఇంతలో నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఆ దొంగ సచ్చినోడు నా ఫోన్ కొట్టేశాడు.
ఎంత పరిగెత్తినా వాడు దొరకలేదు. బండి మీద స్పీడ్గా వెళ్ళిపోయాడు. నా ఫోన్ పట్టుకుపోయాడు. మరి ఫోన్ లేకుండా మీ నెంబర్లేమీ తెలియదు కదా. మరి నేను ఎలా ఫోన్ చేసి చెప్తాను మావయ్య? ఏదో నేను తప్పు చేసినట్టు ఎందుకు తిడుతున్నావు? ఎందుకు మావయ్య నవ్వుతున్నారు? చూడు, టైం 12 అయింది. సరిగ్గా ఈ టైంకి నీతో కేక్ కోయించాలనుకున్నాను, కానీ కేక్ కొనడానికి అవ్వలేదు. ఆ దొంగోడు ఎక్కడున్నా వాడి కాళ్ళు చేతులు పడిపోయి పురుగులు పడిచేస్తాడు. నన్ను ఎంతలా ఏడ్పించాడు, నీతో తిట్లు తినిపించాడు. వాడు బాగుపడతాడా చెప్పు? ఫోన్ పట్టుకుపోతే పట్టుకుపోయాడు, కనీసం నేను కేక్ కూడా కొనకుండా చేశాడు. వాడికి మామూలు చావు రాదు మావయ్య. సర్లే, అయిందేదో అయిపోయింది. అయినా ఇప్పుడు నేను పుట్టినరోజు చేసుకునే మూడ్లో ఉన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని భయపడ్డాను. నేను వెతికి తీసుకురాగలిగాను, అది చాలు నాకు. ఇక నువ్వు దేని గురించి బాధపడకు, సరేనా? చూడు, మీ మావయ్య గురించి నువ్వెంతలా ఆలోచిస్తావో నాకు తెలీదు. కేక్ లేదని నువ్వేం బాధపడకు. ఇప్పుడు మీ మావయ్య కేక్ కట్ చేస్తారు. ఎలా కట్ చేస్తాడు? నేనేం కేక్ తీసుకురాలేదు కదా. ఈ అమ్మాయి ఇందాకే కేక్ తీసుకొచ్చి లోపల పెట్టిందమ్మా. ఉండండి, తీసుకొస్తాను. ఇంకా చూస్తారేంటి మురారి గారు? టైం 12 అయింది కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కేక్ కట్ చేయండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రాధా. అసలు నీకు ఏది గుర్తులేదు కదా, మరి నా పుట్టినరోజు ఎలా గుర్తుంది? నిజంగా మీ పుట్టినరోజని నాకు తెలియదండి, కానీ ఇందాక మీ అమ్మగారు మాట్లాడారు కదా, అప్పుడే మీ పుట్టినరోజని తెలిసింది. నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. మీకు కనీసం కేక్ కూడా తెప్పించకపోతే ఎలాగా అని అనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. కేక్ కట్ చేయండి. నేను చేయాల్సిన పని ఈ రాధ చేసి మార్కులన్నీ ఇదే కొట్టేసింది. ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్పినా కూడా నన్నే తిడుతుంది. నువ్వేం చెయ్యలేవు, అన్నీ ఆ రాధే చేస్తుంది అని అంటుంది. నా చేత కేక్ కట్ చేయించాలని ఎక్కువ ఆశపడింది సత్యనే కదా. సత్య కట్ చేస్తుంది. ఇది మరీ బాగుంది మావయ్య. పుట్టినరోజు నీదైతే నేను కేక్ కట్ చేయడం ఏంటి? నువ్వే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మావయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రాధా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మురారి. నీ పుట్టినరోజు మీ ఊళ్ళో ఎంతో వైభవంగా జరిపిస్తారని నువ్వే చాలాసార్లు చెప్పావు. నీ పుట్టినరోజు నాడు ఒక పండగలా మీ అమ్మగారు చేపిస్తారని నువ్వు నాతో చెప్పావు. ఈసారి నీ పుట్టినరోజుకి నీ దగ్గర ఉండాలనుకున్నాను. ఆ వేడుకలో నేను భాగస్వామిని కావాలనుకున్నాను. కానీ అనుకోకుండా నన్ను విడదీశారు. నీ ప్రేమను మనసులో దాచుకుని, నీ రూపాన్ని ఎప్పుడూ నా కళ్ళల్లోనే ఉంచుకొని నీకు మాత్రం దూరంగా వచ్చేశాను. ఎంత దూరంగా ఉన్నా మనసులో ఉన్న ప్రేమ నిన్ను మర్చిపోలేకుండా గుర్తు చేస్తూనే ఉంది. అందుకే ఇక్కడి నుంచే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎక్కడ ఉన్నా ఈ విషెస్ నీకు అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాధా. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నువ్వు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెమరీని నేను ఎప్పటికీ మర్చిపోలేను.
నర్స్ సార్ ప్రతి 1 అవర్కి ఒకసారి బీపీ లెవెల్ చెక్ చేస్తూ ఉండాలి. అలాగే మార్నింగ్ ఈవినింగ్ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేయండి. ఇంజెక్షన్లు టైంకి ఇవ్వండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. చూడండి సార్, మీకు జరిగింది మామూలు యాక్సిడెంట్ కాదు, ఒక విధంగా పెద్ద గండమే తప్పింది. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరెంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా రికవర్ అవుతారు. ఆల్ ద బెస్ట్ అండి. టేక్ కేర్. ఆయన స్పృహలో ఉన్నారు, కానీ ఎక్కువగా మాట్లాడించకండి, స్ట్రెస్ అవనివ్వకండి. మీరెళ్ళి మాట్లాడొచ్చు. పదమ్మా. వాసు. అన్నయ్య. వాసు. నీకు జన్మదిన శుభాకాంక్షలు కట్టయ్యా. తమ్ముడు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. అమ్మ రాధా, ఎలా ఉన్నావు? మీ వాళ్ళందరినీ పంపించారు కదా, నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ నీళ్లు నీ గొంతులోకి వెళ్ళగానే నీ గొంతులో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోతుంది.